మీరు ఇంజినీరింగ్ చేసి, జాబ్ చేసి లైఫ్ సెటిల్ చేద్దాం అనుకుంటున్నారైతే, మీరు ఒక 20 సంవత్సరాలు వెనక బతుకున్నట్టు లెక్క. ఎందుకంటే ఇంజినీరింగ్ చేసి జాబ్ అయితే ఎవరికొస్తలేవు. ఇంజినీరింగ్ చేసిన 90% పీపుల్‌కి అయితే జాబ్స్ వస్తలేవు. వాళ్ళు బయట వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. అండ్ ఇంజినీరింగ్ ఇదొక సూపర్ టాపిక్. దీని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మైండ్ ఇట్లా ఫిక్స్ అయిపోయింది. ఇంజినీరింగ్ చేస్తే జాబ్ వస్తదని. అది ఎప్పుడో 10 ఏళ్ల కింద ముచ్చట. అనేది ఇప్పుడు పేరెంట్స్ పాటించను. పిల్లలకి ఇష్టం లేకపోయినా వాళ్ళతోనైతే ఇంజినీరింగ్ చెయ్యి అని అట్లా కొంతమంది జాయిన్ అయితుర్రు. అండ్ మిగతా వాళ్ళేమో మా ఫ్రెండ్స్ జాయిన్ అయితుర్రు. నేను కూడా జాయిన్ అయితా. నేను కూడా పోతా. ఫ్రెండ్స్ ఎమ్మట ఉన్నా అని ఇంతమంది జాయిన్ అయితుర్రు. ఎవరికి ఇంజినీరింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే చాలా అంటే 10% పీపుల్‌కి ఇంజినీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళైతే ఇంజినీరింగ్ జాయిన్ అయితుర్రు. మిగతా 90% పీపుల్ పేరెంట్స్ ప్రెషర్ వల్లనో, ఫ్రెండ్స్ అందరి వల్లనో, వాళ్ళు చెప్పిరనో అట్లనే ఇంజినీరింగ్‌కి అయితే వస్తుర్రు. అట్లా వచ్చడం వల్ల మీకైతే 4 ఇయర్స్ ఆఫ్ టైమ్, ప్రీషియస్ టైమ్ వేస్ట్ అండ్ లాక్స్ ఆఫ్ ఫీస్ అయితే వేస్ట్ అయిపోతది. దీనివల్ల రూపాయి అంటే రూపాయి ఉపయోగం ఉండదు. మీకుండదు, కాలేజోళ్ళకుండదు. కాలేజోళ్ళకుంటది. ఎందుకంటే వాళ్ళకి ఫీజులొస్తాయి. మీకు 4 ఇయర్స్ ఆఫ్ ప్రీషియస్ టైమ్ అయితే వేస్ట్ అయిపోతది. దానివల్ల 4 ఇయర్స్‌లో మీరు బయట ఏదైనా నేర్చుకొని గొప్ప మంచి అంటే మంచిగా కావచ్చు. అది ఇంజినీరింగ్ గురించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంజినీరింగ్ జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంజినీరింగ్ జోలికసలు వెళ్ళకుర్రి. చెప్పుర్రి మీ పేరెంట్స్‌కి. పరిస్థితి ఇట్లుంది, బయట ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకి జాబ్‌లొస్తలేవు. అని మీ పేరెంట్స్‌కొకసారి చెప్పుర్రి. వాళ్ళంటారు ఇంజినీరింగ్ చేసి లైఫ్ సెటిల్ అయిపోద్దని. వాళ్ళకి తెలవదు ఇంజినీరింగ్ పరిస్థితి ఇప్పుడు ఇట్లుంది. వాళ్ళు ఇంకేమనుకుంటారు 10 ఏళ్ల కిందనే ఉర్రు. 10, 15 ఏళ్ల కింద ఇంజినీరింగ్ చేస్తే జాబొస్తది అనే మైండ్ సెట్‌లో ఉన్నోరు మీరు కూర్చొని చెప్పారు ఆళ్ళకు. ఇంజినీరింగ్ చేస్తే ఎటువంటి జాబులు రావు, ఏం రావని. అండ్ మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయితే ఏమైతదో చెప్తా. ఒకవేళ మీకు ఇంజినీరింగ్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అయ్యారంటే సో, అప్పుడు ఏమైతదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫ్యాకల్టీకి అసలేం రాదు. నిజం. మీరు పెద్ద పెద్ద కాలేజీలల్ల అది ఇది అని పేరుస్తారు గానీ ఫ్యాకల్టీకి అసలేం రాదు. బేసిక్ తెలుగునే తెలవదు ఆళ్ళకు. వాళ్ళైతే మన క్లాసులు చెప్తారు. ఏం చేస్తాం. అండ్ అందులో సిలబస్ మొత్తం ఔట్‌డేటెడ్ సిలబస్. ఇప్పుడేమో కొత్త కొత్త ఇప్పుడేమో కొత్త కొత్త సిలబస్ 3 మంత్స్‌కో కొత్త యాప్, కొత్త సిస్టమ్స్ అన్నీ వస్తున్నాయి. వాళ్ళేమో ఎప్పటిదో 15 ఏళ్ల కిందది ఆఫ్టర్ ఇంక్లూడ్, జావా, సి ప్లస్, పైథాన్ అని ఇక్కడనే ఉర్రు. మన బుక్‌లో అవే ఉంటాయి ఇంజినీరింగ్ బుక్‌లల్ల. బయటనేమో ఏఐ, కొత్త ఏఐ కోర్సులు, కొత్త ఏఐ అన్నొచ్చి 3 మంత్స్‌కి ఒక కొత్తదొస్తుంది. వాళ్ళేమో ఆ సి ప్లస్ ప్లస్, జావా అనుకుంటూనే ఉంటాయి సిలబస్‌ల. దాంతోనైతే ఆ కోర్స్ అవి నేర్చుకుంటే అయితే ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎవళ్ళు వాడతలేరు అవి. దాంతో ఎక్కువ యూజ్ ఉండదు. అండ్ మీ కాలేజీలలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవ్వళ్ళు నేర్పించరు. మొత్తం థియరీ నాలెడ్జ్. ఆ థియరీని బయట పోయి రియాలిటీ చూస్తే అసలు దద్దరి కూడా రానీయరాడు ఏ కంపెనీ గిట్ట. థియరీ నాలెడ్జ్ ఆనికి అవసరమే లేదు. నీకెంత థియరీ గురించి. వానికి కావాల్సింది నీకు కోడింగ్ వస్తదా? నీకు మంచిగా చేస్తావా? చేయవా అనే. అదే చూస్తాడు. మీకు థియరీ నాలెడ్జ్ ఇంతుందయితే ఎవ్వడు చూడడు. కాలేజ్‌లో మీకైతే ఓన్లీ థియరీయే నేర్పిస్తారు. అదేందో మరి నాకు అర్థం కాదు. ప్రాక్టికల్ గురించి అయితే ఎవడంటే ఎవడు నేర్పియడు. మనం ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి తప్ప వాళ్ళైతే ఏం నేర్పియరు ప్రాక్టికల్ గురించి. అట్లా జాబులు రావు. ఇంజినీరింగ్ చేసే ముందు ఆలోచించి జాయిన్ అయ్యండి. మీ పేరెంట్స్ ప్రెషర్ వల్లనో, మీ ఫ్రెండ్స్ అనేది చేసి అస్సలు చేయకుర్రి. దానివల్ల మీ పేరెంట్స్ పైసలు వేస్ట్. మీకు 4 ఇయర్స్ టైం చెప్తున్నా. 4 ఇయర్స్‌లో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద పోయి నేర్చుకోండి. పక్కా లైఫ్ సెటిల్ అయితారు. ఇంజినీరింగ్ అయితే రాకుర్రి. ఇంజినీరింగ్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. ఇయర్‌కి దాదాపు 3,00,000 పీపుల్స్ ఇంజినీరింగ్‌కెళ్ళి బయటకొస్తే అందులో 20,000, 10,000 పీపుల్‌కే జాబ్స్ వస్తున్నాయి. మిగతా వాళ్ళంతా ఇట్లా రోడ్ల మీదకే తిరుగుతుర్రు. ఆ జాబ్, ఈ జాబ్, ఆ కోర్స్, ఈ కోర్స్ అని. ఇంజినీరింగ్ అయితే చేయకుర్రి. చేసే ముందు ఆలోచించుర్రి. ఇంజినీరింగ్ అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నానా అని రిస్క్ తీసుకోకుర్రి. ఇంజినీరింగ్ అయితే ఆలోచించి చేసుకోర్రి ఇంజినీరింగ్. అట్లయితే లైఫ్ సెటిల్ అయిపోతది. ఇంజినీరింగ్ చేస్తే లైఫ్ సెట్ అయితదనేది అసలు ఏమాత్రం కాదు. ఇంజినీరింగ్ చేసిన ఇప్పుడు 5, 6 సంవత్సరాలు ఇంజినీరింగ్ చేసినోళ్ళందరూ ఊరికనే తిరుగుతుర్రు. మీరైతే అట్లా చేయకుర్రి. ఇంజినీరింగ్ ఆలోచించి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను దీనిలో సెటిల్ అవుతా, ఇదే నా కెరియర్ అని మీకు 100% ఇంట్రెస్ట్ ఉండి మీరు చేయగలిగిన సత్తా ఉంటే ఇంజినీరింగ్ చేయండి. లేకుంటే మీ పేరెంట్స్ చెప్పేయండి. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంజినీరింగ్ నాతోటి కాదని చెప్పేయుర్రి. సో, ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే 4 ఇయర్స్ 4 ఇయర్స్ అంటే అంత ఈజీగా రాదు టైము. అండ్ 4 ఇయర్స్ మీకు ఎళ్ళి తక్కువ కాలేజ్ అయినా మినిమమ్ ఫీజ్ 1,00,000 ఉంటది. 4 ఇయర్‌కి 4,00,000 బయట ఖర్చులు ఇంకో 2, 3 లక్షలు. 8, 9 లక్షలు వేస్ట్. అండ్ 4 ఇయర్స్ డబ్బులు పోతే పోనీ గానీ 4 ఇయర్స్ అయితే టైం వేస్ట్ అయిపోతది. మీరు ఆలోచించి డిసిషన్ అయితే తీసుకోర్రి. ఇంజినీరింగ్. ఉంటా. బాయ్.